హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజ్ సలాడ్ చేస్తానండి. ఇది వైట్ క్యాబేజ్, ఇది ఇలాగా సన్నగా పొడుగ్గా కోసుకోవాలి. నేను తురం లేదు, చాకుతోనే కట్ చేసిన. ఇది వైట్ క్యాబేజ్, ఓకే. ఇది రెడ్ క్యాబేజ్, ఓకేనా. ఇది కస్సు, ఫ్రెష్ జీలకర్ర, తర్వాత దూర మొక్కజొన్నలు, ఇది గ్రీన్ పసూలియా, ఇలాగా గింజలు ఉన్నాయి చూసినావా, ఇవి ఇలాంటివి. ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో బాయిలింగ్ చేసుకొని వడగట్టుకొని వేసుకున్నాను అనమాట. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సోస్ కలుపుకుంటాం. సోస్ వేసి మళ్ళీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఓకేనా. ఇలాగా ఈజీగా సింపుల్గా ఇలాగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏమంటారు, బయట కంట్రీకి వచ్చిన తర్వాత తెలిసింది ఇలాగ పచ్చివి కూడా తినచ్చు అని చెప్పని. ఇండియాలో ఉన్నప్పుడు నిజంగా ఏం తెలియదు, ఇట్లాంటివి కూడా తింటారా అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఐటెం చూసేటప్పుడు తెలుస్తాను అనమాట. ఎందుకంటే మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా బ్లడ్ బాగా తక్కువగా ఉండే వాళ్ళకి ఇలాంటివి పచ్చివి తినండి, మీకు కూడా బ్లడ్ బాగా పడుతుంది, ఓకేనా. ఇప్పుడు సోస్ కలుపుకుంటా. ఇలా దీనికి ఇప్పుడు సోస్ కలుపుకుంటా, ఓకే. ఇలా సాల్ట్, బ్లాక్ పెప్పర్, జీలకర్ర ఆయిల్, లెమోను, కెచప్ 1 స్పూన్, ఈ సాస్ 1 స్పూన్, అంటే సలాడ్ ఎక్కువ ఉంది కదా, అందుకే 2 స్పూన్లు వేసాను అనమాట. తర్వాత రొమాంది సాస్, ఇది ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటాం.